చిగురించేనయ్యా అంధకారం చిగురించేనయ్యా అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమా పాత్రుడా మహిమానాథుడా నా ప్రేమా పాత్రుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరేదనే సయ్యా కన్నులారా నా స్వామిని నే చూచెదనేనయ్యా నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరేదనేనయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మరి ఒకరు కీర్తన పుస్తకంలో నుంచి 347వ పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉండ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను
చెలువనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, తనేసయ్యా. నీకు ఇలాలు ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము, నీకు ఇలాలు ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నుంచి 105 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. యెరూషలేము యెహోవాయే యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని ఇశ్రాయేలీయులను బాగు
చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానం చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను వాటికనియు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లలను ఆశీర్వదించెయు బలపరచని గుమ్మముల్ పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నేను తృప్తిగానుచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే
చేదే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరవుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలు పరచును. ఓ దేవా నన్ను విడిపించకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరం అదే రీతిగా నిలువబడినగా కీర్తన గ్రంథంలో నుండి కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా వచనం వెంబడి వచనము ధ్యానం చేద్దాం. చివరి చరణము అందరము కలిసి చదువుకుని వారమైందాం. ఒకరు ముందుకు వచ్చి నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నా. అరవయవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువు. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. ఉన్నావు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము వచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షకేమును పంచి పెట్టేదను, కొలిపించేదను. గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానము, యూదా నా రాజదండము. నేను కాళ్ళు కడుగుకుని పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయకు. కోటగల పట్టణములోకి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యోగాయు గములందు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. అందరం అదే రీతిగా నిలబడిండగా విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని
చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి యొక్క సమయంలో పారిష్ మాస్టర్ గారు రెవరెండ్ కమ్మవారి ప్రసాదయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించు వారమైందా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా విమోచక దేవాన్ని ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మహిమగల నీ కృప నింపి మా తండ్రి నీ సన్నిధానంలో నీ ప్రియ కుమార్తెలను ఎందు ఆనందిస్తూ దీవెనకరమైనటువంటి రీతిలో తమ బ్రతుకులు దిద్దుకున్నట్టు కొరకు మీరు ఇచ్చిన శ్రేయస్కర కృప కొరకు వందనాలు. మా నోటి మాటలు హృదయ ధ్యానాలను దృష్టిగా అంగీకారంగా ఉంచి మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున నడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలు, కుడి ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. గత కాలం నుంచి క్రీస్తు ప్రభుల వారు అందించినటువంటి పర్వత ప్రబోధంలోని ధన్యతలను మనము ధ్యానం చేస్తుంటున్నాం. నేటి ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ చిన్న భాగాన్ని చదువుకుందాము. నీతి కొరకు ఆకలి దక్కులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుడు పలికినటువంటి శ్రేయస్కరమైనటువంటి ధన్యతల్లో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతున్నారు. జీవితం అంతా కూడా తృప్తి లేనటువంటి విధానంగానే ఉంటాం. మీరు మీ పిల్లలు అందరితో ఆగిపోదు. మా మనోసంతానం ఒకదాని వెంబడి ఒకటి మన కుటుంబ స్థితిగతులను పెంపొందించుకోవడానికి, వాటితో ముందుకు కొనసాగడానికి రకరకాలైనటువంటి ఆలోచన విధానాలను కలిగి ఉంటాం. అందుకే జీవితంలో ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నా కూడా సరే తృప్తి లేనటువంటి అనుభవాన్ని పొందుకుంటున్నారు. క్రైస్తవుడు క్రీస్తు యొక్క నీతిమత్వాన్ని కలిగి ఆయన ఎటువంటి వాడైనాడో, ఆయన ఎటువంటి వాడుగా తన నీతిని చూపించాడు. తన ప్రజల పట్ల, తన వారి పట్ల అసూయ లేదు, కలహము లేదు, వేషధారణ లేదు. నీతి అనేటువంటిది యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకని నీతికి ఆధారభూతుడైనటువంటి దేవ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటారు. నీతి కోల్పోయినప్పుడు మనుషులు అవినీతితో బ్రతకడానికి అలవాటు పడుతుంటారు. అవినీతి బ్రతుకుల్లో లంచగొండితనం ఉంటుంది, మోసం ఉంటుంది, ఒకరి పట్ల మరొకరికి నాశనాన్ని కలిగించేటువంటి లక్షణాలు ఉంటాయి. క్రైస్తవుడు అంటే గోడ మీద పిల్లి లాంటి వాడు కాదు. అవకాశం ఉంటే నీతి వైపుకి, అవకాశం లేకపోతే అవినీతి వైపుకి వెళ్ళిపోయేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాదు. మార్టిన్ లూథర్ మహాశయుడు నీతి వైపు నిలవబడినప్పుడు హియర్ ఐ మై స్టాండ్, నేను నిలవబడి ఉన్నాను. గోడ మీద పిల్లిలాగా, గోడ మీద పిల్లిలాగా కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదయుతమైనటువంటి తలంపులను, ఉద్దేశాలను కోల్పోతూ జీవితము అధోగతి పాలుగా మార్చబడటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఒక నీతిమత్వం అనేటువంటి దైవ సంబంధితమైనటువంటి పరిపాలన
దేవుని యొక్క పరమ ఉద్దేశాలను నెరవేర్చబడలేనప్పుడు సమాజము స్వభావము ఎటువంటి స్థితిని కలిగి ఉంటుంది అని అంటే యెజబెలు లాంటి స్వభావాన్ని కలిగి ఉండటం ప్రారంభమవుతుంది. యెజబెలు లాంటి లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు యెజబెలుతో ఏకీభవించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నీతితో ఉండవలసినటువంటి వారు నీతి లేదు, న్యాయంగా ఉండవలసిన వారు న్యాయం లేదు. తమకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాల్లో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండవలసిన వారు నీతిని కోల్పోయారు. 8వ శతాబ్దపు ప్రవక్తల్లో ఆమోసు ప్రవక్త తెలియజేసుకుంటాడు కదా, నీళ్లు పారినట్లు నీతిని మీరు పారనీయండి. అవినీతి పెరిగిపోయింది. అవినీతి పెరిగిపోతున్నప్పుడు ఏ వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తులు దైవ ఉద్దేశాలను, దైవ నిబంధనలు తృణీకరించి అన్యాయమైనటువంటి జీవితాన్ని ఎలాగైనా జీవించవచ్చు, ఎలాంటి బ్రతుకైనా బ్రతకొచ్చు. కాబట్టి తాము బ్రతకడం కోసం ఇతరులను బలి చేసినా పర్వాలేదు. అందుకే తృప్తి లేనటువంటి వాళ్ళుగా తమ కుటుంబాన్ని ఎదిగించుకునేటువంటి వ్యక్తులుగా మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలను మనం చదువుకున్నట్లయితే, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించుడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామంతులను, పెద్దలను, అధికారులను ఒక వ్యక్తి మీద దోషారోపణ చేసినప్పుడు, ఒక వ్యక్తి మీద నిందారోపణ చేసినప్పుడు ఆ నిందారోపణ పరీక్షించవలసినటువంటి వారు, గమనించి ముందుకు కొనసాగించవలసిన వారు అవినీతి పరుడై ఉన్నటువంటి, అనగా తృప్తి లేనటువంటి రాజు యొక్క శాసనానికి, రాజుకు తమ జీవితానికి తాము భయపడి బ్రతుకుతూ ఒక అబద్ధ సాక్ష్యాన్ని ప్రకటన చేస్తున్నారు. అబద్ధ సాక్ష్యాన్ని ప్రకటన చేయడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తిని చంపడానికి వాళ్ళు ఎంచుకునేటువంటి ఏకైక మార్గంగా అది కనిపించింది. అందుకే ఉపవాస దినాన్ని చాటించమంటే దేవుడి మీద నేరం మోపారు, రాజు మీద నేరం మోపారు. కాబట్టి ఇతడు దేనికి అని అంటే మరణశిక్షకు పాత్రుడని అతను ఏం చేశారంటే చావగొట్టారు. ఇదంతా కూడా ఏంటంటే రాజుకు తనకు ఇవ్వబడినటువంటి సువిశాలమైనటువంటి రాజ్యములో తన సంపదతో దైవాధికారాన్ని రాజు దేవుడికి అనుగ్రహించినప్పుడు ఈ రాజు దైవుని యొక్క కృపతో ముందుకు కొనసాగించవలసిన వాడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను, నీతిమంతులను, లేకపోతే న్యాయం జరిగించాల్సిన వాడు ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి అలవాటు పడ్డాడు. అందుకే 2వ వచన భాగంలో అతన్ని జ్ఞాపకం తీసుకుంటారు. రాహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకునేది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికంటే ప్రతిగా మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకి ఇవ్వమని అడిగాను. కాబట్టి ఏమవుతున్నాడు అని అంటే తృప్తి లేదు జీవితంలో. దైవ పరిపాలన, దైవ అధికారం కలిగి నడిపించబడవలసిన వాడు, దేవుని భయం కలిగి తన ప్రజలను సుభిక్షంగా నడిపించబడవలసిన వ్యక్తి దైవ భయాన్ని కోల్పోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు పరిపాలించేటువంటి, నీకున్నటువంటి నీ భూమిని, నీ శ్వాసాన్ని ఇప్పుడు నాకు ఇవ్వు. దేనికో తెలుసా? నీవు నీ జీవనం కోసము పితరుల శ్వాసాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ పితరుల శ్వాసం ఇప్పుడు నాకు దేనికి కావాలంటే నాకు కూర తోటలకు కావాలి, కూరగాయలకు కావాలి. నీతియుతం అనేటువంటి దైవ చిత్తాన్ని జరిగించవలసిన వాడు దైవ చిత్తాన్ని కంటే అన్యాయంతోనూ అక్రమంతోనూ ఏం చేస్తున్నాడంటే అతను పొలాన్ని కోరుకోవడానికి, అతని దగ్గర నుంచి ఆశించడానికి అలవాటు పడి ఏమవుతుందంటే తన బ్రతుకంతా కూడా నాశనకరమైనటువంటి హేతువులోనికి మార్చబడింది. అందుకే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని చేత ఎన్నిక చేయబడినప్పుడు, దేవుని యొక్క పిలుపును మనం గుర్తెరగలుగుతున్నప్పుడు, క్రైస్తవులుగా మన జీవితాన్ని మనం జీవించడం ప్రారంభం చేస్తున్నప్పుడు సమాజానికి మాదిరికరమైనటువంటి బ్రతుకును బ్రతకడానికి ప్రతి వారు ఇష్టపడుతూ ఉండాలి.
మా దేవుడు నీతిమంతుడు అయినప్పుడు ఆ నీతిమత్వపు లక్షణాన్ని ఆచరించేటువంటి ప్రజలు చూపించవలసిన వారుగా ఉంటున్నారు. అందుకే శాస్త్రులను, పరిసయ్యులను, సద్దుకాయులను, క్రీస్తు ప్రభుల వారందరిని వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ప్రకటించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు, కానీ నీతిమత్వంతో కూడినటువంటి బ్రతికినటువంటి వాళ్ళు ఎవరో కనిపించలేదు ఆయనకి. అందుకే వాళ్ళని గురించి ఏమన్నాడంటే, మీరు సున్నం కొట్టినా సమాధులు లాంటి వాళ్ళు, పుదీనాలోను సోపుల్లోను వీటన్నిటిలో మీరు 10వ వంతు కోరుకుంటూ నడిపించబడేటువంటి వ్యక్తులుగా కూడినటువంటి బ్రతుకును బ్రతకరణ చేయటం లేదు. అందుకే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీతి, ఆ నీతిపరుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు నీతి లేనటువంటి బ్రతుకును. అందుకే దేవునితో ఎప్పుడైతే ఉంటామో, దేవునితో కలిసి ఎప్పుడైతే నడిపించబడుతూ ఉంటామో, దేవునితో మనం బ్రతుకుతూ ఉంటే మన బ్రతుకు ఎలా ఉండదంటే కృపాక్షేమములే అని అంటాడు. నా బ్రతుకు దినములయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము మనం ధ్యానం చేసినప్పుడు, నీతితో మనం బ్రతుకుతుంటున్నప్పుడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మొట్టమొదటి అడిగేటువంటి ప్రశ్న, ఆకలి బాగా వేస్తుందా? ఆకలి బాగా వేస్తుందా? దేనికన్నా వెళ్ళు, ముందు ఏ రోగానికి నువ్వన్నా వెళ్ళు, మొదటగా నీ ఆహారపు స్థితి ఎలా ఉంది? బాగా ఆకలి అవుతుందా? లేదు, బాగా ఆకలి అవటం లేదు. ఆకలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే చిరుతిళ్ళు తినడానికి అలవాటు పడ్డాం. జంక్ ఫుడ్స్ ఏం చేస్తున్నాం, ఈరోజు ప్రమాదానికి హేతువుగా మారిపోయింది. తినొద్దు జంక్ ఫుడ్స్, మీరు తినొద్దు. ఎన్ని జంక్ ఫుడ్స్ మీరు తిన్నా ఇంట్లోకి వచ్చి చక్కగా మీరు భోజనం చేసేటువంటి విధానము వేరు. ఎన్ని జంక్ ఫుడ్స్ తిన్నా భోజనం చేసావా అని అడుగుతారు. జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటే అజీర్తి వచ్చింది, అది ప్రమాదకరంగా కూడా మారింది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి దాన్ని కూడా అదే జ్ఞాపకం. ఆకలి దప్పులు, ఒకవేళ నీతి అనేటువంటి ఆకలి దప్పులు లేకపోతే ఆలోచించుకోవాలి, నేను జంక్ ఫుడ్స్ తింటున్నానేమో. ఒకవేళ ఇష్టం లేని ఆకలి తీర్చినటువంటి వాటిని నువ్వెన్ని కలిగి ఉన్నా, ఆకలి లేనటువంటి వాటిని నువ్వెన్ని తెచ్చుకున్నా సరే, అవి నీ ఆకలి తీర్చకపోతే ఏమవుద్దంటే సమృద్ధిని ఇవ్వదు, నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఇటువంటి సమృద్ధిని, సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆయన యందు నువ్వు సంతోషం పొందుకుంటావు, ఆయన యందు నువ్వు సమాధానం పొందుకుంటావు, ఆయన వలె యథార్థమైనటువంటి బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటావు. అందుకే ఎప్పుడైతే ఆయన నీతిపరుడు, అందుకే కీర్తన, నా నీతికి ఆధారభూతుడైనటువంటి దేవా, నా నీతికి ఎప్పుడైతే ఆ నీతికి ఆధారభూతుడైనటువంటి నీ మీద నేను ఆధారపడ్డాను, అప్పుడు నా బ్రతుకు కూడా ఎలా ఉండాలంటే నీతితో, నీతిమత్వముతో, నీతితో కూడినటువంటి స్థితిని నేర్పించడము ప్రారంభమవుతుంటుంది. అందుకే నీతిమత్వపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తృప్తిపరచబడినటువంటి విధానాన్ని, తృప్తిపరచబడినటువంటి స్థితిని కలిగి దేవుని యందు బహుగా సమృద్ధికరమైనటువంటి స్థితిలోనికి నడిపించబడేటువంటి వ్యక్తురాలుగా మనం ఉండబోతుంటున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచన భాగం చదువుకుంటే నోవాహును గురించి ఆయన జ్ఞాపకం చేస్తుంది. ఎంత గొప్ప నీతి! నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలా చక్కగా జ్ఞాపకం తీస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఒక వ్యక్తి ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. నోవాహుని గురించి మాట్లాడుతూ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు కదా, అంటే నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను, అతడు దేవునితో కూడా నడిచను. దేవునితో నడిచినప్పుడు దైవ గుణాలు మనలోకి వస్తుంటాయి. మనుషులతో నడిచినప్పుడు మనుష్య గుణాలు ఏం చేస్తాం, నేర్చుకుంటాం. వారితో స్నేహం చేస్తే చాలు, 6 నెలల వారితో స్నేహం చేస్తే వీళ్ళు అవుతుంటారు, వాళ్ళు అవుతుంటారు. అది కాదు ఆయన అంటుంది. ఈయన ఎవరితో నడిచాడంటే దేవునితో నడిచాను. మొదటి కీర్తనలో జ్ఞాపకం తీస్తున్నాం, మనం ఎవరితో నడవకూడదు అని జ్ఞాపకం తీస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో నడవాలి అని అంటే వీళ్ళని విడిచిపెట్టాలి. మనం వీళ్ళతో నడవకూడదు. మనం
వీళ్ళతో నడిచినప్పుడు తృప్తి లేనటువంటి బ్రతుకు, దుష్టులతో ఉంటున్నాం, పాపులతో ఉంటున్నాం. అందుకని జ్ఞాపకం తీస్తున్నాడు, సొలొమోను జ్ఞాపకం తీస్తుంటాడు, నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపిస్తా, తృప్తి ఉండదు. మనం దోచుకోవడానికి పొంచి ఉందాం, మనం నాశనం చేయడానికి పొంచి ఉందాం. కాబట్టి మనుషుల్లో ఆ తృప్తి లేదు. ఎందుకంటే పాపులతో కలిసినప్పుడు పాపులు లోకాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాం. కానీ నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను, నీతిమత్వంతో కూడినటువంటి బ్రతుకును బ్రతుకుతుంటే నువ్వు రక్షించబడతావు అనేటువంటి స్థితిని మర్చిపోతూ ఉంటాం. అందుకే మానవుడు ఎవరితో నడవాలంటే దేవునితో నడవాలి, దేవునితో నడవాలి. మానవుడు దేవుని యొక్క ఉద్దేశాలతో నడవాలి, దేవుని యొక్క చిత్తంతో నడవడం ప్రారంభం. అందుకే కుటుంబం ఎప్పుడు కూడా సరే మీకు ఉన్నతమైనటువంటి లక్షణాన్ని మీరు కలిగి ఉంటే మీ పిల్లలు గొప్ప సాక్ష్యం ఇస్తారు. నేను మా అమ్మలాగా ఉండాలి, మంచి నడవడిక ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. మీ అమ్మను చూసి నేర్చుకుంటారు. కుటుంబ స్థితిగతిని తృప్తితో, మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే లేని దానికోసం ఎప్పుడైతే మనం ఆరాటం పడుతుంటామో, ప్రయత్నం చేస్తుంటామో, అప్పుడు జీవితం అంతా కూడా ఏమవుతుందంటే అధోగతి పాలుగా మారుతుంది. అందుకే దేవునితో నడిచిన నీతిమంతుడును నిందారహితుడును. ఈ నీతిమంతుడు నిందారహితుడు దేవుని గురించినటువంటి వార్తను ప్రకటన చేసినప్పుడు భూప్రళయం మీద రాబోతుంది, జలప్రళయం రాబోతుంది భూప్రపంచం అంతటికి కూడా. కాబట్టి మనుషులు ఏం చేశారంటే ఆయనను లక్ష్య పెట్టలేదు, మనుషులు ఎవరు లక్ష్య పెట్టలేదు, ఆయన మాట వినలేదు. కానీ వాటి నియమము చొప్పున, వాటి క్రమము చొప్పున భూమి మీద నడిపించబడేటువంటి పశుపక్షాదులు ఆయన మాట వినగలిగినాయి, ఓళ్ళలోనికి ప్రవేశించాయి. అవి జీవితాన్ని అవి లోబడి తమ బ్రతుకతను కూడా సంతోషమయంగా మార్చుకున్నాయి. దేవునితో నడవకుండా లోకంతో నడిచినటువంటి వారందరూ కూడా ఆ జలప్రళయంలో ఏమైపోయారు, సంపూర్ణంగా నాశనము చేయబడ్డారు. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి ప్రణాళికని జ్ఞాపకం ఇస్తూ, నీ మట్టుకు నీవు ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళు లేడు కదా నేను ఎలా ఉంటాను, వాళ్ళు నీతిమంతులు కాదు కదా, మనుషులను పోలి కాదు మనం నడుచుకోవాల్సిందే, దేవునిని పోలి, దేవుని యొక్క చిత్తాన్ని పోలి, దైవ వాక్కును పోలి మనము నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన త్వరగా రానై ఉన్నాడు, ఆయన త్వరగా రాని. అందుకే తృప్తి లేనటువంటి మనుషులు ఏం చేస్తారంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అవన్నీ సంపాదించుకున్న తర్వాత లోకాన్ని సంపాదించుకుంటే, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడు. తృప్తి దేవుని యందు మాత్రమే. ప్రభువా, ఎంత గొప్ప తృప్తిని కలిగినాడు యోబు భక్తుడు. కష్టాలు ఎదురైన యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని, ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు. నేను ఎలా వచ్చాను, నా తల్లిగారి గుడిలో వచ్చి దిగంబరిగానే వచ్చాను, తిరిగి నేను దిగంబరిగానే నేను. అందుకే జీవితంలో తృప్తి కలిగి క్రీస్తు యేసు యొక్క లక్షణాలను మనం కలిగి ఉంటే తృప్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. అప్పుడు బహుగా దీవించబడుతూ ఉంటాం. చివరిగా జ్ఞాపకం తెస్తాను, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచన భాగంలో ఆయన జ్ఞాపకం తెస్తున్నాడు కదా. ప్రకటన గ్రంథము 22:11 వచన భాగంలో, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడును ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండను. అందుకే ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మీరు మనుషులను చూసి మీ యొక్క స్థితిని కానీ, దేవుడు మీకు ఇవ్వబడినటువంటి ప్రణాళికను కానీ, ఆ ఆజ్ఞను కానీ మీరు ఎవరు కూడా విడిచిపెట్టద్దు. అందుకే పవిత్రమైనటువంటి ఆయన సందేశము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధరలు వారు తృప్తిపరచబడతారు. ఇప్పుడు మనం పునఃపరిశీలన చేసుకుంటే, ఉన్నదానితో తృప్తి చెందుతూ దేవుని దగ్గర మనము సమస్తాన్ని పెడుతూ ఉంటే కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. అదే తృప్తి లేదనుకోండి, కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తుంటాయి కదా. అది లేదు, ఇది లేదు. ఉన్నదానితోనే కుటుంబాన్ని ముందుకు నడిపించగలుగుతూ ఉంటే జ్ఞానము కలిగినటువంటి కుమార్తెలుగా మీరు ఉంటూ ఉంటారు. అందుకంటే కదా, తృప్తి కలిగి ఎక్కడైతే ఉంటుందో అప్పుడు జ్ఞానవంతురాలను జ్ఞాపకం తెస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు. అది తృప్తి లేదనుకోండి, కుటుంబంలో అన్ని సమస్యలే, అవి లేవు, ఇవి లేవు, ఇవి కావాలి, అవి కావాలి. ఉన్నదానితో చక్కగా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తుంటామో, ఏ తలంపులో ఏ స్థితిలో మనం ఉంటామో
ఆ స్థితి ఏమైందంటే బహు ఆశీర్వాదకరంగా మార్చబడింది. కాబట్టి దైవ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు స్థితిని, తృప్తికి వెళ్ళినటువంటి బ్రతుకును మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. కానుకలు సేకరించుకుందాం. కానుకలు సేకరించబడుతూ ఉండగా ప్రత్యేకత పల్లవి సాక్ష్యం పంచుకోవడానికి సమయం ఇస్తా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి పాస్టర్ గారు ముగ్గురికి కూడా మరి నా నిండు వందనాలు, మీ అందరికి కూడా వందనాలండి. మరి నాకు చాలా కాలం, ఒక 5-6 నెలల నుంచి తలలో కొంచెం నొప్పి వస్తుంది, మాడు దగ్గర అట్లాగా వస్తుందండి. వస్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ మరి తర్వాత నేను ప్రార్థన దగ్గరికి వెళ్ళాను. ప్రార్థన దగ్గరికి వెళ్ళి కూడా అమ్మాయి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. అయితే అడిగాను నేను, తల ఏమన్నా ఉందమ్మా అని అంటే, నేను భయపడతానని అమ్మాయి చెప్పలా. బాగానే ఉందిలే, ఏం లేదు ఆంటీ అనేసింది. తర్వాత ఒక 20 రోజుల క్రితం మా అక్కయ్య వాళ్ళకి చెప్పిందంట, ఆంటీకి కొంచెం తలలో తేడాగా ఉంది, చూయించుకోమనండి, స్కానింగ్ తీయించుకోమనండి, మంచిది అని చెప్పిందండి. అంటే సరేలే, నేను ఒక 10 రోజుల నుంచి తీయించుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇంకా వెళ్ళట్లా. సరే నేను కూడా మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వు స్కానింగ్ తీయించుకోవాలంటే గట్టిగా అసలుకి కొంచెం ఇదిగా ఉందని అన్నాను. సరేలేని నేను వెళ్ళాము, మణిపాలకి హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే రాశారు, ఆయనే తీయాలమ్మాయి అని పెద్దగా ఏం చెప్పట్లేదు, కానీ నేను అన్నాను, ఆ అమ్మాయి మాటని నా మనసులో పెట్టుకొని అన్ని తీయించుకుంటానండి అని చెప్పేసి అన్న. అంటే సరే రాస్తున్నానమ్మా అని ఎంఆర్ఐ స్కానింగ్ బ్రెయిన్ అన్నీ రాశారు. తర్వాత మరి షుగర్ ఉంది అంతకుముందంటే లేదండి, బీపీ అంటే అవి కూడా లేదండి అన్న. సరేలే అని చెప్పేసి ఇంకా నిన్న రాశారు, అయినా కానీ ఆ 2 కూడా రాస్తున్నానమ్మా అని చెప్పేసి రాశారు. తర్వాత నిన్న స్కానింగ్ తీయలేదండి. ఎక్కువ మంది ఉన్నారమ్మా, మరి సాయంత్రం 5-6 అవ్వచ్చు అని అంటే, సరే రేపు వస్తామండి, రేపు రమ్మంటారని 9ంటికి రండి అన్నారు. ఉదయం వెళ్ళామండి, మా వారు నేను ఇద్దరం వెళ్ళాము. వెళ్తే తర్వాత ఇక్కడ మెడజేవులు కూడా కొంచెం నొప్పి అనిపిస్తున్నాయి, దానికి కూడా ఎక్స్రే రాశారు. నిన్న ఎక్స్రే మామూలుగా బ్లడ్ టెస్ట్ అవి తీశారు. ఇవాళ స్కానింగ్కి వెళ్ళాం. రాత్రి అంతా అసలు నాకు నిద్ర భయం వేస్తుంది అనమాట, ఏమైనా ఇద్దాము, ఏం చెప్తారో, ఏమైనా ఆపరేషన్ చేస్తారేమో, అట్లా నేను చాలా భయపడిపోయాను అనమాట. అని ప్రార్థన చేసుకుంటానే ఉన్నా, ప్రభువా ఏం ఆపరేషన్ లేకుండా మందుల ద్వారా క్యూర్ అయ్యేటట్టుగా నాకు మీరు సహాయం చేయాలి ప్రభువా, స్వస్థపరిచే యెహోవాను మీరే కదయ్యా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. సరే వెళ్ళామండి. అసలు తీసేటప్పుడు కూడా అడిగారు, ఎప్పుడైనా తీయించుకున్నామంటే నేను ఎప్పుడు తీయించుకోలేదండి అన్నాను. సరే అన్నీ అమ్మ కొంచెం సౌండ్లు అవి వస్తూ ఉంటాయి, అయినా భయపడబాకు నువ్వు అని చెప్పారు. చెప్పి ఇంకా నాకు తీస్తున్నారు, కళ్ళు మూసుకోమన్నారు. తీస్తుంటే ఇంకా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా. అది అయిపోయేదాకా కూడా ప్రార్థనే చేసుకున్నా మనసులో. అంటే పెద్దగా మాట్లాడకూడదు, ఏమి కదలికలు ఏమి ఉండకూడదు అన్నారు. అట్లాగే నేను చిన్న ప్రార్థన మనసులోనే చేసుకుంటా ఉన్నా, స్వస్థపరిచయ్యా అని చెప్పేసి రక్తం చేయమని అట్లా చెప్పుకుంటూ ఉన్నానండి. అయితే తర్వాత ఇంకా స్కాన్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన కూడా అదే సేమ్ చెప్పాడు అనమాట. చిన్న నల్లగా ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి అమ్మ చిన్నగా అన్నారు. దానివల్ల కొంచెం నీకు నొప్పి వస్తుంది అక్కడ అంటే, ఎప్పుడు ఉండదండి, ఎప్పుడన్నా అట్లాగ వస్తుందండి అంటే, దానివల్ల నిన్నమ్మ నీకు వచ్చేది, మందులు రాస్తున్నాను అని చెప్పేసి ఒక బ్లడ్ పల్స్ని పడటానికి ఒక రకం రాశారు. ఇంకా మందులు కూడా పెద్దగా ఏమి బలానికి అట్లాగా. తర్వాత బీపీకి అట్లా రాసి, బాగా నొప్పి ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోమ్మా, నువ్వు భరించలేకపోతేనే వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ కూడా, లేకపోతే వేసుకోకూడదు అన్నారు. అట్లాగే మందులు రాశారండి. మరి దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మందులు వాడతాం, మరి రేపటి నుంచి వేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఆ దేవుడు కూడా నాకు స్వస్థత ఇచ్చి
ఆ మచ్చలు కూడా కరిగిపోయేటట్టుగా మీ ప్రార్థనలు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు ఈ సాక్ష్యం, చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. క్లుప్తంగా ప్రైజ్ ద లార్డ్ అండి. పాస్టర్ గారు మా మనవరాలు జరుష 4 రోజుల నుంచి హై టెంపరేచర్ అండి. చాలా బాధపడుతుంది. అసలు ఏం డైట్ లేదు, ఏమీ తింటలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా టెంపరేచర్ అయితే తగ్గటం లేదు. దగ్గు, జలుబు, అస్సలు డైట్ ఏం తీసుకోవటం లేదు. అయితే ఈ మందులన్నీ వాడుతున్నాం కూడా అసలు ఎవ్రీ 4 అవర్స్కి ఇస్తున్నా కూడా టెంపరేచర్ 102 ఉంటుంది, పాయింట్స్లో కూడా వచ్చేస్తుంది, తగ్గటం లేదు. ఎవ్రీ 4 అవర్స్ ఇస్తున్నా కూడా సిరప్స్ తగ్గటం, టెంపరేచర్ మాత్రం కంట్రోల్ కావట్లేదు. పాప అసలు కళ్ళు తెరవటం లేదు. మాకు చాలా భయం వేసిపోయింది. ఎందుకు ఇంకా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు ఏమవుదలేమ్మా, ఎవ్రీ 4 అవర్స్కి ఇస్తూ ఉండండి అన్నారు. అయినా కూడా తగ్గలేదు. ఇంకా మనకి దేవుని ప్రార్థనకి మించిన మెడిసిన్ ఏముంది అనుకొని మా కుటుంబం మొత్తం ప్రార్థన చేసాం. అయితే పాపకు వెంటనే తగ్గిపోయింది, ఫీవర్ తగ్గిపోయి ఆడుకుంటుంది పాప. ఇప్పుడు ప్రార్థన చేయండి. కొంచెం డైట్ సరిగ్గా తీసుకోవటం లేదు, ఏం తీసుకోవటం లేదు, అయినా ఆడుకుంటుంది. కాబట్టి చిన్న ప్రార్థన, ఈ సాక్ష్యం దేవుడు దీవించు. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ దయారత్నం గారు ముగింపు ప్రార్థన నడిపిస్తారు. అందరము ప్రాంతంలో ఏకీభవించువారమైందా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన గడిచిన శుక్రవారం నుండి ప్రభా ఈ శుక్రవారం ఆయన స్థిర సమాజ కూడిక వరకు ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇగో తండ్రి, పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో ప్రభు నీ వాక్యముతో బాబు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అని ప్రభు మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి నాయన తండ్రి, నీతి ఎంతో ప్రభా మాకును, మా కుటుంబాలకు, మా జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది ప్రభా నీ వాక్యం ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం. యాగో తండ్రి, మేము నీతి కలిగి నీ మార్గంలో ప్రభ వర్ధిల్లేటువంటి భాగ్యమును ప్రభా మా అందరికీ దయచేయమని, ఈ వాక్యమును ప్రభ వినటువంటి బిడ్డలందరూ హృదయాల్లో ప్రభా ఇగో తండ్రి మీరు ఫలింపు దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మతో నింపి ప్రభా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుటకు మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యాగో తండ్రి, మీరు చేసిన మేలులను బట్టి నీ సన్నిధిలో ప్రభా సాక్ష్యము తెలియజేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి సాక్ష్యమును ప్రభా యాగో తండ్రి మీరు ఆశీర్వదించి అనేకులకు మేలుకరముగా ఉంచండి. నేను వారికి నేను మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేవా ఇగో తండ్రి, నీ కృప కాపుదల ప్రభ ప్రతి ఒక్కరికి అయ్యో తండ్రి మరి బిడ్డలకు ప్రభ మంచి ఆరోగ్యము ప్రభ కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి సమయంలో ప్రభ విష జ్వరములు, అనేక విధమైనటువంటి బాధలు, వ్యాధుల చేత బిడ్డలు సతమతమవుతా ఉన్నారు. అవి గాయపు హస్తంతో తాకి స్వస్థపరిచి బిడ్డలకు సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యం ఇచ్చినటువంటి దాసుని ప్రభ దీవించండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం ప్రభావ మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభావ అడుగుతండి మరి అడిషనల్ పాస్టర్ గారిని ప్రభా నవీన్ గారిని దీవించండి. వారిని మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్నటువంటి బలహీనత అడుగుతండి మరి తీసివేసిన మంచి ఆరోగ్యం దాసునికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరవచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ మీరు దీవించండి. ఈ యొక్క ఆన్లైన్లో ప్రభావ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క ఆశీర్వాదము, మేలులు అనుగ్రహించి అడుగుతండి తృప్తిపరచమని, ఈ సంఘమును ప్రభా నీ మార్గంలో ప్రభా వర్ధిల్లింప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా దిన ఆహారమును మాకు దయచేయము, మా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, శోధనలోకి తేకాదుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవే, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మీకు తోడైండి ప్రభు మిమ్మును దీవించును గాక, ఆమేన్. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయెను,
ప్రాకెడు చీకటి సమయమునా ప్రార్థన చేతుము మా దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చోండి, పలహారం ఉంది. ఈ సమయంలో అనిగ్రాజ్ గారు మరి దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి దేవాలయం పలహారం తీసుకొచ్చారు. పలహారం కొరకు ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవాన్ని నీకు వందనాలు. మహిమ గారి నీ కృప నింపి నీ బిడ్డల జీవితాల్లో చేసిన ప్రతి మేలును మా ప్రభా స్మరించుకుంటూ ఆశీర్వాదకరంగా ఉండటానికై నీ సన్నిధిలో ప్రభా పలహారాన్ని అందిస్తుండగా దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబాలకు క్షేమమును ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేసి నెమ్మదిని దయచేయమని క్రీస్తు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.